హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించుకోవాలి, ఎలా వెలిగించుకోవాలి, పాటించవలసిన నియమములు ఏమిటి, అసలు కార్తీక మాసంలో 365 ఒత్తులు ఎందుకు వెలిగించుకోవాలి, ఇంకా ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఏ రోజు వచ్చింది, అలాగే ఉసిరి దీపం ఎప్పుడు వెలిగించుకోవాలి, ఎలా వెలిగించుకోవాలి, అసలు ఎందుకు వెలిగించుకోవాలి, అలాగే 365 ఒత్తులు ఎక్కడ వెలిగించుకోవాలి, దేవాలయంలోనా, ఇంట్లోనా, ఇంకా ఈ 365 ఒత్తులు వెలిగించుకోవడం కోసం పూజా సామాగ్రిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనేది ఒక ఆర్డర్లో తెలియజేస్తాను. ఈ ఆర్డర్లో పూజా సామాగ్రి సిద్ధం చేసుకుంటే పూజ అనేది సులువుగా చేసుకోవచ్చు. ముందుగా మనం 365 ఒత్తులు వెలిగించుకోవడం కోసం 365 ఒత్తుల కట్టను తెచ్చుకోవాలి. ఒకవేళ 365 ఒత్తుల కట్ట దొరకకపోతే విడి ఒత్తులు ఉంటాయి కదా, వాటిని 365 లెక్క పెట్టి ఒక కట్టగా కట్టి వెలిగించుకోవచ్చు. ఈసారి నేను 365 ఒత్తుల కట్టను తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ కట్టలో నుంచి ఒక 10 ఒత్తులను కొంచెం పైకి లాగి కట్టాను. ఇలా చేయడం వల్ల దీపం వెలిగించినప్పుడు ఈజీగా ఒత్తి అంటుకుని వెలుగుతుందనమాట. ఇప్పుడు ఈ 365 ఒత్తుల కట్టను ఒక గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నెలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఒత్తులను నానబెట్టుకోవాలి. ఈ ఒత్తులను ఎప్పుడు నానబెట్టుకోవాలి అంటే మనం ఎప్పుడు దీపం వెలిగించాలనుకుంటున్నామో దానికి ఒక పూట ముందుగానే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల ఒత్తి చక్కగా నాని మనం వెలిగించినప్పుడు నిలిచి వెలుగుతుంది. లేకపోతే ఒత్తులు ఒక్కసారిగా తురతురా కాలిపోతాయి. అలాగే మనం ఉసిరి దీపం వెలిగించుకోవడానికి కుంభవత్తులను కూడా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కింది భాగంలో వెడల్పుగా చేసి వాటిని కూడా వీటితో పాటే నానబెట్టుకుంటే అవి కూడా చక్కగా నానతాయి. ఇప్పుడు మనం 365 ఒత్తులు వెలిగించుకోవడం కోసం ప్రమిదను సిద్ధం చేసుకుందాం. దీనికోసం మనం ముందుగా ఒక కొత్త ప్రమిదనైతే తెచ్చుకోవాలి. 365 ఒత్తులు కొత్త ప్రమిదలో వెలిగించుకుంటే మంచిది. తర్వాత ఈ ప్రమిదను ఒక అరగంట సేపు నీటిలో నానబెట్టి తర్వాత కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఎందుకు నానబెట్టుకోవాలి అని అంటే ప్రమిద కొత్తది కదా, నానబెట్టకుండా కడిగి ఆయిల్ వేసామనుకోండి ప్రమిద ఆయిల్ని పీల్చుకుంటుంది. అలా పీల్చుకోకుండా ఉండడం కోసం మనం ఒక అరగంట సేపు నానబెట్టి కడుక్కొని ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు మనం అసలు 365 ఒత్తులు ఎందుకు వెలిగించాలో తెలుసుకుందాము. మన సనాతన ధర్మంలో మనం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అలా చేయకపోతే దోషం వస్తుంది. అయితే ఈ బిజీ లైఫ్లో మనం ఏవో కారణాల వల్ల నిత్యం అయితే దీపారాధన చేయలేకపోతాము. అందువల్ల కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకోవాలి. ఇలా చేయటం వల్ల సంవత్సరం మొత్తం దీపం వెలిగించిన ఫలితం మనకు వస్తుంది. అలాగే దీపం వెలిగించకపోవడం వల్ల వచ్చే దోషాలు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఈ 365 ఒత్తులు ఇంట్లో వెలిగించుకోవాలా, దేవాలయంలో వెలిగించుకోవాలా తెలుసుకుందాము. 365 ఒత్తుల దీపాన్ని శివాలయంలో వెలిగిస్తే చాలా చాలా మంచిది. ఇక అలా కుదరని వాళ్ళు ఇంట్లోనే పూజా మందిరంలో కానీ లేదా తులసి కోట వద్ద కానీ వెలిగించుకోవచ్చు. అయితే ఇంట్లో వెలిగించుకునే వాళ్ళు దీపం వెలిగినంతసేపు పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మనం ఆరబెట్టుకున్న ప్రమిదను చక్కగా పసుపు రాసి గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న తర్వాత మనం ఉసిరి దీపాలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరి దీపాలను ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాము. కార్తీక మాసంలో ఉసిరి దీపం తప్పనిసరిగా వెలిగించుకోవాలి. దానికోసం మనం ముందుగా రాతి ఉసిరికాయలను సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దానిలో కొంచెం పసుపు వేసుకొని దానిలో మనం రాతి ఉసిరికాయలు వేసుకొని చక్కగా శుభ్రం చేసుకోవాలి. అసలు కార్తీక మాసంలో మనం ఉసిరి దీపం ఎందుకు పెట్టుకోవాలి అనంటే రాతి ఉసిరిని ధాత్రి వృక్షం అంటారు. ధాత్రి వృక్షంలో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే కొలువై ఉంటాడు. మనందరికీ తెలుసు కదా, కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం. అందుకోసమే కార్తీక మాసంలో మనం ఏ పూజ చేసినా శివకేశవులకు ప్రీతికరంగా చేసుకోవాలి. అందువల్లనే కార్తీక మాసంలో ఉసిరి దీపాలు తప్పనిసరిగా వెలిగించుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలను దీపం వెలిగించుకోవడానికి వీలుగా ఈ విధంగా తొడిమ భాగం చెక్కు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం దీపం వెలిగించినప్పుడు దానిలో కొంచెం నూనె పట్టి దీపం ఎక్కువసేపు వెలుగుతుంది. అయితే ఎన్ని ఉసిరి దీపాలు పెట్టుకోవాలి అనంటే 2, 3, 5, 7, 9, 11 ఇలా ఎన్నైనా వెలిగించుకోవచ్చు. నేను ఇక్కడ 5 ఉసిరి దీపాలను పెట్టుకోవడం కోసం 5 ఉసిరికాయలను సిద్ధం చేసుకున్నాను. ఈరోజు నేను ఈ 365 ఒత్తుల దీపాన్ని తులసికోట దగ్గర ఎలా వెలిగించుకుంటున్నానో చూపిస్తున్నాను. దానికోసం తులసి కోటను ఈ విధంగా అందంగా అలంకరించుకున్నాను. ఇప్పుడు ఒక పీఠం ఏర్పాటు చేసుకుని పార్వతీ పరమేశ్వరులను, గోమాతను ఇంకా ఇంటి గౌరమ్మను కూడా పూజలో ఏర్పాటు చేసుకున్నాను.
ఒకవేళ మీ దగ్గర ఇవన్నీ ఉంటే పూజలో ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ లేకపోతే తులసి కోట ముందు 365 ఒత్తులు వెలిగించుకోండి. ఇప్పుడు ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకోవడం కోసం పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోవాలి. అయితే దేవాలయంలో ఇంకా ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసుకునే వాళ్ళు పసుపు గణపతిని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత విఘ్నేశ్వరుడికి దీపం, ధూపం, నైవేద్యం ఇంకా కర్పూర హారతితో పంచోపచార పూజను చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే 365 ఒత్తులు వెలిగించాలనుకుంటున్నామో అక్కడ నేలను శుద్ధి చేసుకుని పసుపు రాసి పద్మ ముగ్గు వేసుకోవాలి. ముగ్గు చుట్టూ కూడా బోర్డర్స్ వేసుకోవాలి. బోర్డర్స్ లేని ముగ్గు శుభకరం కాదు. అందువల్ల బోర్డర్స్ తప్పనిసరిగా వేసుకోవాలి. తర్వాత ముగ్గును అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు ముగ్గు మధ్యలో 365 ఒత్తులు వెలిగించుకోవడానికి ముందుగా సిద్ధం చేసుకున్న ప్రమిదను తమలపాకు మీద కానీ లేదా ఒక ప్లేట్ మీద కానీ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ పెట్టుకునే ప్లేటు వెండి, ఇత్తడి లేదా రాగిదై ఉండాలి. స్టీల్ ప్లేటు వాడకూడదు. అలాగే ఉసిరి దీపాలు పెట్టుకోవడం కోసం ప్రమిదలను కానీ లేదా తమలపాకులను ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ 365 ఒత్తుల దీపాన్ని ఏ రోజు వెలిగించుకుంటే మంచిది అని అంటే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకుంటే చాలా మంచిది. అయితే 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఏ రోజు వచ్చింది అని అంటే నవంబర్ 5 బుధవారం. ఇప్పుడు ముందుగానే నానపెట్టుకున్న 365 ఒత్తులను ప్రమిదలో ఏర్పాటు చేసుకోవాలి. వత్తి పైభాగాన్ని కొద్దిగా నలిపి ఒక కర్పూరం బిళ్ళను నలిపి దానిపైన రాయాలి. ఇలా కర్పూరం రాయడం వల్ల ఒత్తులు తొందరగా వెలుగుతాయి. ఇప్పుడు ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించుకోవాలి. ఇప్పుడు దీపలక్ష్మికి గంధం, కుంకుమ ఇంకా అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. అయితే ఈ 365 ఒత్తుల దీపాన్ని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించాలనంటే అలా ఏమీ అవసరం లేదండి. ఇంట్లో ఒక్కరు వెలిగించి మిగతా వాళ్ళందరూ నూనె వడ్డిస్తే సరిపోతుంది. తరువాత దీపలక్ష్మికి ధూపం సమర్పించి నైవేద్యం సమర్పించాలి. చలిమిడి వడపప్పును నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే పూజలో మీరు మీకు వచ్చిన శివస్తోత్రాలు, అష్టోత్తరాలు పఠించుకోవచ్చు. ఇక కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించాలనుకున్న వాళ్ళు ఏ నియమాలు పాటించాలి అని అంటే తెల్లవారుజామునే నిద్రలేచి తలారా స్నానం చేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు గంగా 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 అని గంగమ్మ తల్లిని 3 సార్లు తలుచుకోవాలి. ఇలా చేయటం వల్ల గంగా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానం చేయటం వల్ల కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి. ఇక సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలు వచ్చాక 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి. ఇక ఉపవాసం ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం పళ్ళు పాలు తీసుకుని కూడా సాయంత్రం దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇక ఇలా కూడా ఉపవాసం ఉండలేని వాళ్ళు తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్నప్పుడే 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇక ఈ దీపాన్ని వెలిగించిన రోజు నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, ఇంకా నేలపడక చేస్తే మంచిది. ఇక ఈ 365 ఒత్తుల దీపాన్ని కార్తీక పౌర్ణమి రోజు వెలిగించడం కుదరని వాళ్ళు ఎప్పుడు వెలిగించుకోవాలి అని అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఏ సోమవారం రోజైనా వెలిగించుకోవచ్చు. అది కుదరని వాళ్ళు కార్తీక ఏకాదశి రోజు వెలిగించుకోవచ్చు. అప్పుడు కూడా కుదరకపోతే పోలిపాడ్యం రోజు వెలిగించుకోవచ్చు. ఇక ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్త సుఖినో భవంతు.